పరిశుద్ధుడు మహాగణుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడైన మన యెహోవా తండ్రి యొక్కయు అదేవిధంగా మరి మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు సమాధానాలు మీకు కలుగును గాక. ఎప్పట్లాగానే పై వచనాలకు సంబంధించిన వివరణ సహోదరులైన మీతో పంచుకోవాలని ఆశపడుతూ, చరిత్రలో లేదా పాత నిబంధన గ్రంథంలో మన దేవుడైన యెహోవా తండ్రి తనకు ప్రజలుగా ఎంచుకున్న వారు ఆయనకి విధేయులై అవిధేయత చూపి తిరుగుబాటు చేసిన వారిని గద్దించటానికి, బుద్ధి చెప్పడానికి లేఖనాలలో ప్రవక్తల ద్వారా అనేక మార్లు వారితో మాట్లాడారు. అలాంటి ఒక అధ్యాయంలోని కొంత భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ భాగాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం వారు ఆయన సన్నిధికి వచ్చే విషయమై వారి జీవితాల్లో వారు దేనినైతే భక్తిగా భావిస్తున్నారో ఆ విషయం గురించి. సాధారణంగా మనుషులు బైబిల్ చెప్పిన భక్తి విధానాలు కాకుండా తమకు నచ్చిన భక్తి విధానాలు, తాము భక్తిగా అనుకుంటున్న విధానాలే ఫాలో అవుతుంటారు. ఉదాహరణకి ఒక సహోదరునితో నేను మాట్లాడితే పాట పాడటమే భక్తి అని ఆయన ఉద్దేశం. ఇంకొక సహోదరుడితో పని చేయడమే భక్తి. ఇంకొక సహోదరుడు స్కిట్స్ ప్లే చేయడం భక్తి. ఇంకొక సహోదరుడు బహిరంగంగా గట్టిగా వాక్యాన్ని పాటించకుండా అరిచి చెప్పటమే భక్తి. ఈ అన్ని ఉదాహరణలు కొత్త నిబంధనలో శాస్త్రులు, పరిచయాల విషయంలోనైతేనేమి, ధర్మశాస్త్రోపదేశకులైతేనేమి, ఇంకా అనేక మంది విషయాల్లో కూడా ఇలాంటి భక్తిని మనం చూస్తాం. కానీ మన దేవుడైన తండ్రి కోరుకునే భక్తి అది కాదు. విధవరాలకు సహాయపడడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, తల్లిదండ్రులు లేని వారి పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడం, అవసరతలో ఉన్న వారిని అవసరాలు తీర్చి ప్రభు ప్రేమను వాళ్ళకు తెలియజేయడం, ఇదే ఆయన కోరుకున్న భక్తి. అందుకే అంటాడు, మీరు నా సన్నిధిని తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? మీ అమావాస్య దినాలు, ప్రత్యేకమైన దినాలు నాకేం అవసరం లేదు. భక్తిని భక్తిగా చేయాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకు కనిపించిన భక్తి కాకుండా బైబిల్లో మనకు కనిపించే భక్తిని మనం పాటిద్దాం. అలా దేవుని మార్గాన్ని అనుసరిద్దాం. ఇట్లు మీ సహోదరుడు.